మెగా యూత్ ఫెస్టివల్ ఈ నెల జనవరి నెల 26వ తారీఖు సోమవారం ఉదయం 8:30 గంటలకు సోమవారం 8:30 గంటలకు స్థలం లోదన్ హై స్కూల్ గ్రౌండ్ భీమవరం. దైవజనులు బిషప్ మోకా దేవదాసయ్య గారు భీమవరం, అలాగే దైవ వర్తమానికులుగా సహోదరులు బ్రదర్ డాక్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు హైదరాబాద్. వీరిరువురు కూడా ఈ యొక్క మెగా యూత్ ఫెస్టివల్లో వారు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ 100 రూపాయలు మాత్రమే. దయచేసి 100 రూపాయలు చెల్లించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అందరూ కూడా 26వ తారీఖు పగలు జరుగుతున్నటువంటి ఈ యొక్క యూత్ ఫెస్టివల్ మీటింగ్లో పాల్గొనలు పొందాలని పేట మిమ్మల్ందరినీ దైవజనుడిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ందరినీ దీవించును గాక. శబ్ద దగ్గరగా ఆమేన్, గట్టిగా ఆమేన్. దయచేసి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఈ మీటింగ్స్ని జరిగించినట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రేమతో ఆహ్వానించేవారు దైవజనులు మన్నా చర్చ్ యూత్ మెంబర్స్ అందరూ, అలాగే పాస్టర్ సన్నీ జోసెఫ్ గారు, అలాగే శ్రీమతి శారా గ్రేష్ గారు. వాయిద్య కళాకారులుగా మన మధ్యలోనికి బ్రదర్ నోయల్ జ్యోతి గారు వస్తున్నారు, బ్రదర్ ఎర్నెస్ట్ పీటర్సన్, బ్రదర్ రమేష్ గారు, బ్రదర్ ప్రభాకర్ గారు, బ్రదర్ రాజీవ్ గారు, వీరందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీ మేడిది జాన్సన్ అయ్యారు, అలాగే పాస్టర్ మైకేల్ జోసెఫ్ గారు, వీరిరువురు కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు కనుక వీటి గురించి ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కూడా ఈ రీతిగా చేరి కూడి ఉండడానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, కొనియాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చెప్తాం, అందరూ వందనాలు చెప్తామా? వందనాలు. మీ పక్కన ఉన్న వారికి వందనాలు చెప్పండి. ఒకసారి అడగండి, మన ప్రార్థనా సమయం ఎన్ని గంటలకు అడగండి. మన ప్రార్థనా సమయం ఎన్ని గంటలకి? అయ్యా ఏంటి లేటుగా వచ్చేవేంటి, రేపు ఆదివారం లేటుగా రావద్దని చెప్పండి. మాట్లాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధానంలో గడుపుట మనకి ఎంతో సంతోషకరం, ధన్యకరం. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని సన్నిధానంలో గడపడం కంటే అక్కడ ఇక్కడ గడిపేటువంటి స్థలములు చాలా ఉన్నవి, కానీ అక్కడ నీకు ఎక్కడ సంతోషము దొరకదు. దేవునికి స్తోత్రం. సంతోషము దొరికేటువంటి స్థలం ఏదైనా ఉందని అడిగితే అది దేవుని సన్నిధి. ఆమేన్. నీకు విశ్రాంతి దొరికేటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక మాట మీతో జ్ఞాపం చేసి వాక్య సందేశానికి వెళ్ళిపోతున్న సమయం చాలా అవుతుంది కనుక త్వరగా మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో చదవబడినటువంటి కీర్తన భాగంలో నుంచి ఒక చిన్న మాట మీతో జ్ఞాపకం చేస్తాం. చదవండి 88వ సంకీర్తన 3వ వచన భాగం. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట, లేదంటే కోరాహు కుమారులు సెలవించిన మాట ఏంటంటే ఈ 3వ వచనంలో నేను ఆపదలతో నిండి ఉన్నాను. అందరూ చూద్దాం, మనం ఎలా ఉన్నామంట? ఆపదలతో నిండి ఉన్నాం. కింద ఉన్నమాట అంటున్నాడు, సమాధిలోనికి, లేదంటే నా ప్రాణము పాతాళమునకు సమీపించిన, అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. నాయకు చూద్దాం, అందరూ చూద్దాం. నాయకు దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బాగా వినాలి. ఇదిగో నేను ఆపదలతో నిండి ఉన్నాను అంటున్నాడు. రెండవది, నా ప్రాణము పాతాళమునకు దగ్గరగా ఉన్నాను, అంటే నేను చచ్చిపోయే వారి వల్ల చావునకు దగ్గరగా ఉన్నాను నేను. ఈ రోజున అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి, సమస్యల నుంచి విడుదల కలిగించుకోవడానికి, వారికి ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చబడడానికి ఎన్నో రీతిలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ గమనించండి, నీకు వచ్చినటువంటి రోగములు పోవాలంటే, నీకు ఉండేటువంటి సమస్యలు పోవాలంటే నువ్వు వెళ్లాల్సింది వైద్యుని దగ్గరికి కాదు, పరమ వైద్యుడైనటువంటి యేసు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. గల కారణం ఏంటంటే ఆయన ఒక్కడే మనకు అవసరతలన్నీ ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితం అంతట్లో మనం ఏదైతే ఎదుర్కోబోతున్నామో ప్రతి సమస్యలన్నిట్లో నుంచి విడుదలనివ్వగలిగినటువంటి సమర్థుడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ కోరాహు కుమారులు చెప్తున్న మాట పై వచనాల్లో, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా
రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నప్పుడు మా ప్రార్థన నీ సన్నిధికి ఖచ్చితంగా చేరునుగాక అనేటువంటి నిరీక్షణతో, నిశ్చయతతో కోరావు కుమారులు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఈరోజు కూడా మనం ఆ మాట చెప్పాలి. ఆమేన్. ఏంటో తెలుసా? ప్రభువా, నీ సన్నిధిలో మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. హల్లెలూయా. ఇది కీర్తన భాగం. రండి వాక్య సందేశానికి మనం విప్పుదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయంలో ప్రభు మనందరితో మాట్లాడుతూ వస్తున్నటువంటి ఇదిగో ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు మనందరితో మాట్లాడుతూ వచ్చారు. గతించిన సంవత్సరం అంతా కూడా ఇంచుమించు 21 అధ్యాయాల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. అసలు సంఘం స్థాపించబడడానికి సంఘములో ఉండేటువంటి శ్రమలు ఏ రీతిగా వచ్చాయో, సంఘము స్థాపించబడిన తర్వాత విధవరాండ్రని ఏ రీతిగా చూశారో, ఆ విధవరాండ్రని చెనచూపు చూస్తున్నప్పుడు ఆహార నియమాల గురించి ఆయన ఏ రీతిగా అయితే కొంతమంది వ్యక్తులను, యవనస్తులను అభిషేకించబడి లేదంటే ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో వారందరూ కూడా ఏవేవి పనులు చేయాలో ఆ పని బాధ్యతను వారందరికి అప్పగించి సేవకులుగా వీరు చేయాల్సినటువంటి పని ఏ రీతిగా ఉన్నదో వీటన్నిటి విషయాల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అయిపోయిన తర్వాత మరలా అపోస్తలుడైనటువంటి పౌలు తన మారు మనసు కొరకైనటువంటి విషయం గమాలియేలు పాదాల దగ్గర ఆయన ఏ రీతిగా అయితే నేర్చుకున్నాడో ఆ విద్య నేర్చుకున్నటువంటి అతడు ఆ విద్య తనకి ఏమి నేర్పించింది? ఆ యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారిని, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి వారిని అందరూ కూడా చంపాలి, వారెవరు కూడా యేసుని ఆరాధించకూడదు, యెహోవాని ఆరాధించాలి అనేటువంటి నియమాలు పెట్టుకున్నటువంటి ఈ సౌలు అనబడినటువంటి పౌలు అనేక రీతిలుగా చంపుతూ, అనేకమైన కోరాలతో కొడుతూ, అనేక రీతిలుగా గుర్రాలను కట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోతున్నటువంటి మార్గ మధ్యలో దమస్కు గేట్ దగ్గర యేసు ప్రభుల వారి దర్శనానికి దొరికేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దర్శనానికి లోబడినటువంటి పౌలు సంఘములో ఉండి ఆత్మాభిషేకము చేత, ఆత్మ ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడి 3 మిషనరీ యాత్రలు చేయడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఆ మిషనరీ యాత్ర అనేక మందిని సందర్శించాడు, అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాడు, ఉన్నది ఉన్నట్టుగా సెలవిచ్చాడు. యేసే నిజమైన దేవుడు, ఆ యేసు తప్ప మరొక దేవుడు లేడు అని నిరూపణగా అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాడు, సాక్షిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అసలైన ప్రాముఖ్య సమయానికి మనం వచ్చేసాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన సమయం అంటే, ఇంతవరకు 3 మిషనరీ యాత్రలో ప్రకటించబడినటువంటి లేదంటే స్వార్థ ప్రకటన చేసినటువంటి ఇదిగో ఈ సౌలు అనబడినటువంటి పౌలు, అతని గురించి కొన్ని మాటలు. రండి 21వ అధ్యాయము 27 నుండి కొన్ని వచనాలు ఈ రీతిగా రాయబడ్డాయి. చదువుకుందాం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరచి అతని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే అని, మరియు ఉన్నాడని కేకలు వేసే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి, ప్రస్తుత కాలంలో లోకంలో అనేక రకరకాల బోధలు మనకు వినబడతా ఉన్నాయి. ఈ బోధలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే నిజమైన బోధ ఏది అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది? నిజమైనటువంటి బోధ ఏ రీతిగా తెలుసుకోగలం? నిజమైనటువంటి బోధను ఏ రీతిగా గుర్తించగలం? నిజమైనటువంటి బోధకు ఏ రీతిగా లోబడగలం? ముందు మనకు రావాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నిజమైన బోధను బోధించినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి కదా అన్న ఆలోచన మనలో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడైనా గమనించండి, ఎవరు ఎన్ని బోధలు చేసినా ముందు మనం వినాలి. ఆమేన్. ఆమేన్. బోధ మనం ఏం చేయాలి? వాడు ఏం చెప్తున్నారు ముందు వినాలి. వినిన తర్వాత అది అలా ఉందో లేదో నీకు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయలేక ఏది నిజమైన బోధో, ఏది అబద్ధమైన బోధో, ఏది సత్యమైన బోధో, ఏది పరలోక రాజ్యానికి చేర్చే బోధో అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది విశ్వాసులు, సంఘ బిడ్డలు అనేక రకాలుగా అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయని, ఇక్కడ విడుదల జరుగుతున్నాయని, అక్కడ గొప్పలు జరుగుతున్నాయని, అక్కడ ఆశ్చర్యకాలు జరుగుతున్నాయని అనేక రీతిలుగా పరుగులు పెడుతున్నారేమో కానీ సత్యమైనటువంటి బోధ వైపు అన్వేషించలేని వారిగా బ్రతుకుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రండి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గురించి ఆసియా నుండి వచ్చినటువంటి కొంతమంది యూదులు మాట్లాడుతున్నారంట. ఏమో తెలుసా? ఇది 27 వచనంలో 7 దినములు కావచ్చినప్పుడు, అనగా అది పెంతెకోస్తె దినం, అది పస్కా పండుగ దినం. బాగా వినాలి. ఇంకొక మాట మీతో జ్ఞాపం చేస్తా. 20వ అధ్యాయము 16వ వచనం చదవండి. 20వ అధ్యాయము. సాధ్యమైతే పెంతెకోస్తె దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక చేయకుండా దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే ఇక్కడ ఆసియాలో కలహారణము జరగకుండా, అక్కడ చేయకుండా ఆయన త్వరగా యెరూషలేమునికి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి పౌలుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ పెంతెకోస్తు దినానికి నేను యెరూషలేములో ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి నిశ్చయతతో అపోస్తలుడైన పౌలు తనకు అప్పగింపబడినటువంటి బాధ్యత, తనకు అప్పగింపబడినటువంటి పరిచర్య ఏ రీతిగా చేయాలో ఒక్కొక్క పట్టణానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఆయనకు అప్పగింపబడిన దానిని చేస్తూ, ప్రకటిస్తూ, సువార్తను తెలియజేస్తూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే ఆ పెంతెకోస్తు దినాన్న ఖచ్చితంగా నేను యెరూషలేములో ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నన్ను మాట అడిగినవండి, ఎవరైనా మిమ్మల్ని అధికారులు పిలిచారు, పలానా టయానికి మీరు అందరూ కూడా ఇదిగో ఈ పలానా స్థలానికి రావాలనగానే మనకు ఉండేటువంటి పనులన్నీ కూడా మనం ఏం చేస్తాం? ఆ సమయానికల్లా మనం ఏం చేస్తాం? పనులన్నీ చక్కదిద్దుకొని వాటన్నిటి కూడా కుదుర్చుకొని వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేసేవారిగా ఉంటాం. ఒకవేళ అవ్వకపోతే, ఒకవేళ సమయం మిస్ అయిపోతుందేమో, సమయానికి అనుకూలంగా వెళ్ళకపోతే వచ్చినటువంటి అధికారులు వెళ్ళిపోతారేమో, ఏం మాట్లాడతారో, ఇళ్ళు ఇస్తారేమో, రేషన్ కార్డులు ఇస్తారేమో, రకరకాలైనటువంటి ఒకవేళ వాటన్నిటిని మనకి తెలియజేస్తారేమో అనేటువంటి ఆలోచన చేత మనకున్నటువంటి పనులన్నీ చేసినంత వరకు చేసి, చేయలేనివి పక్కన పెట్టేసి వెంటనే అధికారుల దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా ఇదిగో యెరూషలేమునకు వెళ్ళాలని అపోస్తలుడైన పౌలు కలహారణము చేయకుండా, అటువంటి ఏ సమయం వ్యర్థం చేయకుండా అప్పగింపబడినటువంటి పరిచర్యను తుదమిట్టించుటకు ఆయన ఎంతగానో ప్రయాసపడి ఆయనకు అప్పగించిన ప్రతి దానిని చేసుకుంటూ ఆ ప్రాంతంలోనికి, యెరూషలేములోనికి పెంతెకోస్తు దినమునకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు దినము రాగానే ఆయన యెరూషలేములోనే ఉన్నాడు. యెరూషలేములో ఏం చేస్తున్నాడంటే ఆయన దేవాలయంలో ఉన్నాడు. ఆ దేవాలయంలో శుద్ధీకరణాచరణ ప్రకారం శుద్ధి చేసుకోవడానికి ఏ తప్పిదము చేయలేదని ఆయన దేవుని యొక్క మందిరములో, దేవుని ఆలయములో లోపలికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధానములో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, కొనియాడుతూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా ఆశ్చర్యించి వచ్చినటువంటి కొంతమంది యూదులు మనకు తప్పుడు బోధ బోధించినటువంటి వాడు వీడే, రెండుగా అని పట్టుకొని ఆ దేవాలయములో నుంచి ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చారంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక మాట అడిగినామండి, అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి బోధల్లో తప్పేమైనా ఉందా? అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి బోధల్లో ఒకరిని కించపరిచేటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? అనేక మందికి బోధపరిచి, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించి, యేసే క్రీస్తుని, ఆయనే దేవుడని, ఆయనే గొప్పవాడని, ఆయనే ఆశ్చర్య దేవుడని, అనేక రీతిలుగా గొప్ప కార్యాలు మన పట్ల జరిగించేవాడని, ఆయన ఒక్కడే లోకములకు దేవుడు అని సెలవిస్తూ అనేక మంది దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి ఈ పౌలు తప్పుడు బోధలు బోధించాడని దేవాలయంలోనికి వెళ్ళి అతన్ని ఈడ్చుకుంటూ బందీ చేయడానికి వచ్చారు ఆసియా పెద్దలు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తున్న బాగా వినండి. అక్కడ ఆసియా పెద్దలు పెంతెకోస్తు దినాన్న ఆచరించడానికి దేవాలయంలోకి వెళ్ళడానికి రాగానే అక్కడ ఎదురైనటువంటి సంఘటన, అక్కడ ఎదురైనటువంటి సందర్భం ఏమిటని అడిగితే అక్కడ అపోస్తలుడైన పౌలుతో పాటు మరికొంతమంది దేవాలయంలో వారు మోకరించి దేవుని స్తుతిస్తూ ఉండగా, శుద్ధీకరణ ఆచార ప్రకారంగా వారు లోపల ఉంటుండగా వెంటనే పట్టుకున్నారు. అతను పట్టుకుని బంధిస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకో మాట అన్నారు. ఏమన్నా తెలుసా? చదవన్న మాట. అలా అంటున్నారు, ఇశ్రాయేలులారా సహాయము చేయుడి. ఏమన్నారంటే ఆసియా పెద్దలు?
ఎవరిని పట్టుకోవడానికి సహాయం చేయమంటున్నారు? సువార్త బోధించినటువంటి వ్యక్తిని, మంచి మాటలు బోధించినటువంటి వ్యక్తిని, నీకు మారు మనసు బోధించినటువంటి వ్యక్తిని, నీ మనసును మార్చుకోమని చెప్పినటువంటి వ్యక్తిని, దేవుడి కొరకు బ్రతకమని చెప్పినటువంటి వ్యక్తిని, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడండి అని చెప్పినటువంటి మంచి బోధ చేసినటువంటి పౌలును, రే ఇశ్రాయేలులారా రండి, మాకు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఆలకించాల్సినటువంటి మరొక మాట ఏంటంటే, క్రీస్తు కొరకు బందీ అవ్వడానికి ఒప్పుకున్నటువంటి పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు ఏ తప్పిదము చేయలేదని. ఇంకో మాట ఏంటంటే, అక్కడ యూదులు అనబడుతున్నటువంటి వారందరూ కూడా యెహోవాయే దేవుడిని వెంబడిస్తూ యేసే క్రీస్తుని బోధించుచున్నటువంటి ఇతడిని పట్టుకోవడానికి వచ్చారంటే, ఈ రోజుల్లో మనం కూడా బోధించుచున్నటువంటి మనలను అనేక మంది పట్టుకొని రాళ్ళు రువ్వి అనేకమైనటువంటి కొరడా దెబ్బలు కొట్టి అనేక రీతిగా చిత్రహింసలు పెడుతున్నవారు లేరా అని అడిగితే ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. లేరా? నన్ను మాట్లాడగలమండి. నిన్ను ఎవరు కొట్టట్లేదంటే, నీకెవరు ఎదుర్కోవట్లేదంటే, నీతో ఎవరు పోట్లాడట్లేదంటే, నువ్వు చెప్పేటువంటి మాట నిజమైనటువంటి మాట కాదేమో గుర్తెరగా. అందుకని ఒక మాట అన్నారు, ఉన్న మాట అంటే ఊరికి దూరం, ఉన్న మాట అంటే దేవునికి స్తోత్రం. ఉలికెక్కువంట. కొంతమంది ఉన్న మాట అంటే పౌరుషం ఎక్కువ వచ్చేసి నేను అలాగ అన్నానా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు యేసే నిజమైన దేవుడిని బోధిస్తున్నట్టు పౌలు పట్టుకున్నారంటే, పౌలు నేను అనుకుంటూ ఉన్నాను ఒక రీతిగా మాట్లాడచ్చు, ఒక రీతిగా చెప్పుండొచ్చు, అయ్యా నేను ఏ తప్పుదని చేయలేదయ్యా, నా మాట వినండి, నాకు లోబడండి, ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి అని ఎన్నో రీతిగా చెప్పుండొచ్చేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేయడానికి, పట్టుకోవడానికి రావడానికి ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తూ ఉన్నారు ఆనాటి ఆసియా యూదులు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, సువార్త చెప్పడానికి రండి, సువార్త చేయటకు కలిసి వెళదాము రండి, సువార్తను ప్రకటించడానికి వెళదాము రండి. ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన లోకరక్షకుడు, మనందరి కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు అని ప్రకటన చేద్దాం రండి అని పిలిచినప్పుడు వెళ్ళాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కానీ ఇక్కడ ఆలకించాల్సిన మరొక మాట ఏంటంటే, చదవండి ఆ మాట 28వ వచనం బాగా. వీడే మరియు ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచినందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకుని వచ్చి ఉన్నందున ఊహించరి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. బాగా వినండి, పట్టణం అంతా కూడా గలిబిలిగా ఉందంట, పట్టణమంతా కూడా చెల్లచెదరైపోయిందంట, పట్టణమంతా కూడా అల్లరితో గుమిగూడిపోయింది. పట్టణమంతా ఎన్నో రీతిలుగా అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని చూసి ఆ పౌలు పట్టుకోవడం చేసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఎన్నో రీతిలుగా జరుగుతున్న సందర్భాలు అక్కడ మనం చూడగలం. దేవునికి స్తోత్రం. కానీ మీరు ఆలకించాల్సిన ఒక మాట ఏంటంటే, పౌలు ఏ తప్పిదం చేయకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి ఈ పౌలును పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆసియా పెద్దలు పిలవగానే ఇశ్రాయేలీయులు అనేక మంది వచ్చి అతన్ని పట్టుకొని బంధించడానికి ఇష్టపడ్డారే. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అరణ్యములో బోధించుచుండగా, మనుషుల మధ్య బోధించుచుండగా ఆయన పట్టుకోవడానికి రాలేనటువంటి వారు యోధా ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెట్టుకున్న తర్వాత సైనికులు అతను పట్టుకొని బంధించి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళగానే ఆ పిలాతు అందరిని చూసి వాళ్ళందరూ చూసి ఆ యేసుక్రీస్తుని బయటికి తీసుకొచ్చి, అయ్యా ఇతని యందు నాకు ఏ దోషములు కనబడట్లేదు, ఇతనిని విడుదల చేస్తున్నాను. కానీ ఆనాడు ప్రజలందరూ కూడా ఇతని సిలువ వేయండి, ఇతని సిలువ వేయండి, ఇతని సిలువ వేయండి అని చెప్పినట్టుగా ఈరోజు అపోస్తలుడైన పౌలు విషయంలో కూడా అనేక మంది పట్టుకోవడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పేటువంటి క్రీస్తు మాట అనేక మంది జీవితాలను మార్చగలదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక మాట ఏంటంటే, ఆనాడు హేరోదు దేవాలయంలో లేదంటే యూదుల దేవాలయంలో వేరే ఒక వ్యక్తి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆమె
వేరే ఒక్క వ్యక్తి అవకాశం లేదంటే వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే అపోస్తున్నటువంటి పౌలుతో త్రోఫిము అనేటువంటి ఒక గ్రీసు దేశస్థుడు ఉన్నాడేమో అనుకొని, ఇదిగో 29 వచనంలో అతను కూడా లోపల ఉన్నాడేమో, అసలు మన దేవాలయాన్ని అపవిత్రపరిచాడురా అని చెప్పి అదొక పన్నాగాన్ని పన్ని అదొక నేరారోపణ చేసి ఏ తప్పిదము చేయలేనటువంటి పౌలును పట్టుకొని చిత్రహింసలు పెట్టడానికి ఇష్టపడ్డారు యోధులు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున మనం ఏ తప్పిదము చేయకపోయినా మమ్మల్ని ఇలాగ అన్నాడండి, మమ్మల్ని ఇలా తిట్టాడండి, మమ్మల్ని ఈ రీతిగా అనేకమైనటువంటి మాటలు అనడానికి ఇష్టపడ్డాడండి, కొంతమందిని ఒకవేళ వాళ్ళ వెనకాల గుంపులుగా తిప్పుకున్నాడండి అని చెప్పుకుని మన మీద నేరారోపణ చేసేటువంటి మనుషులు ప్రజలు లేరా అని అడిగితే ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయినను క్రీస్తు బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే వారు ఎన్ని చేసినా ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడమే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సాక్షిగా బ్రతుకుట కొరకు తన జీవితాన్ని అర్పించేసే విధంగా మారిపోయాడు పౌలు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నాకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలుగా ప్రభు సన్నిధానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా ప్రభుని ఆరాధన చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినములు గతించిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆయనను మనలో దేవుని కొరకైనటువంటి ఆలోచన, ఒక నిర్ణయము, ఒక నిరీక్షణ, ఆ క్రీస్తు కొరకు నేను బ్రతకాలి, కొంతమందిని బ్రతికించాలి, నేను నా కుటుంబము దేవునిలో ఉండాలి అనేటువంటి ఆలోచన లేనప్పుడు క్రీస్తు కొరకు మనం ఏం చేయగలం? ఆయన ఇస్తున్నప్పుడు అన్నీ పొందుకుంటున్నామే, ఆయన ఇచ్చినప్పుడు అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నామే. నీకు ఆరోగ్యం కావాలన్నప్పుడు, ఆశీర్వాదం కావాలన్నప్పుడు, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ ఇంటి వారికి, నీ పొరుగు వారికి నీకు కావలసిన ప్రతిదీ ఆయన దగ్గర అడుగుతున్నప్పుడు ప్రభు నీకు ఇస్తున్నాడే. మరి ఆయన సన్నిధానంలో ఎలా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకున్నాం. అపోస్తున్నటువంటి పౌలు చేసిన ఒక విధానం ఏంటంటే, అందరూ పట్టుకున్నా కానీ, అందరూ ఈడ్చుకెళ్తున్నా కానీ, అందరూ బంధిస్తున్నప్పటికైనా కానీ క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడానికి ఇష్టపడిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి క్రీస్తు సైనికుడిగా ఉండాలంటే, క్రీస్తు పరిచారకుడిగా ఉండాలంటే, క్రీస్తు బోధ బోధించేవారిగా ఉండాలంటే, ఆయన సువార్త పరిచర్య చేసేవారిగా ఉండాలంటే, ఏ శ్రమ వచ్చినా నేను క్రీస్తు బిడ్డను అని చెప్పగలిగిన దమ్ము ధైర్యం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను క్రీస్తు బిడ్డను అని చెప్పడానికి రావాలి మనసు. ఆమేన్, గట్టిగా హల్లెలూయా. పేతురు దగ్గరికి వెళ్ళారంట. పేతురుని అడుగుతూ ఉంటుంటే, అయ్యా నువ్వు యేసుక్రీస్తు వారిలో తిరిగేటువంటి శిష్యులలో ఒక్కడివే కదా అని అనగానే, లేదండి, అసలు ఆ యేసుప్రభు ఎవరో నాకు తెలియదండి అని ఒకసారి అన్నాడు. రెండోసారి ఒక చిన్నది వెళ్ళి అక్కడ మంట కాచుకొని వచ్చినటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది జ్యోత్స్న. ఎప్పుడైతే ఆ చిన్నదెల్లి మాట్లాడుతూ ఉందో, అయ్యా నువ్వు ఆ శిష్యులలో యేసుప్రభు వెనకాల తిరిగిన వాళ్ళు ఒక్కడివే కదా అని అనగానే ఈయన అన్నాడు, ఊరికి అమ్మాయి నీకేం తెలుసో, ఆ యేసుప్రభు ఎవరు నాకు తెలియదు, అసలు ఆయన నేను ఎప్పుడూ చూడలేదు, అసలు ఆయన గురించి నా దగ్గర మాట్లాడుతానంటే ఊరుకో వెళ్ళిపో. మూడోసారి కూడా ఇటువంటి సందర్భం జరిగినప్పుడు వెంటనే యేసు ప్రభు పేతురు గురించి చెప్పిన మాట, అయ్యా నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిన తర్వాత కోడు కోస్తుంది. ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని పట్టుకుని తీసుకొస్తున్నప్పుడు, అంతకుముందే ముమ్మారు నాకు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పినటువంటి పేతురుని బట్టి కోడి కుయ్యగానే మనోడికి వెంటనే ఆలోచన, అయ్యో నేను యేసు ప్రభు తెలియదని ఇంతగా మాట్లాడేనా, ఇదేనా నా బ్రతుకు, ఏంటి నా బ్రతుకు ఎలా ఉంది, ఏంటి నా జీవితం ఎలా ఉంది అనుకొని తదుపరి 3000 మందికి ఆ సువార్త ప్రకటించి రక్షణ భాగ్యాన్ని బాప్తిస్మం ఇవ్వడానికి అపోస్తలుడైనటువంటి పేతురు తనతో పాటు ఉండేటువంటి 11 మందిని నా ప్రభువు వారు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2025లో సువార్త చెప్పలేకపోయావేమో, 2025లో నీకు ఇష్టానుసారంగా బ్రతికేవేమో, 2025లో యేసు ప్రభు దగ్గరికి రావడానికి మొగ్గు చూపక, ఇష్టం చూపక, ఇష్టానుసారంగా బ్రతికినటువంటి విధానాలు నీలో ఉన్నాయేమో. కానీ 2026లో నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తు కొరకు బ్రతకాలి అనేటువంటి నినాదంతో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి సాక్షిగా బ్రతకాలి. ఆమె ఎలా ఉండాలి? మనం గట్టిగా చెప్పాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు మన ఇంటి ఎదుట ఇరుగు వారికి పొరుగు వారికి ఏదో చిన్న ఇష్యూ జరిగిందండి. ఆ ఇష్యూ జరిగినప్పుడు కొంతమంది పోలీసులు వచ్చినప్పుడు అడుగుతారు, అయ్యా ఎవరయ్యా సాక్షులు అన్నప్పుడు చాలామంది ఏమంటారంటే ఎవరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకి ఎందుకు రారు?
భయం ఎక్కువ. వాళ్ళెవరో గొడవ పట్టుకుంటే మనం ఎందుకురా బాబు ఆ యొక్క సమస్యలు ఇరుక్కోవడం, మనం ఎందుకురా బాబు జైలు పాలవడం. ఇంకో మాట చెప్పాలంటే ఇహలోకపరమైనటువంటి రక్షకులు అని చెప్పబడుతున్న వారు తప్పు చేసిన వారిని తీసుకెళ్ళరు, కానీ తప్పు చేయలేని వారిని, మీకు ఎలా తెలుసు? తప్పు చేసిన వారిని తీసుకెళ్ళరు, తప్పు చేయలేని వాడిని నువ్వు ఈ రీతిగా చేసావంట, ఇదిగో వాళ్ళ ఆవిని తిట్టావంట, ఇదిగో ఆడావిడ మీద చేసుకున్నావంట, ఎన్నొస్తాయో దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకు తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళట్లేదు అడిగితే వాడు ఎంతో కొంత మాట్లాడట్లేదు. ఎవరు మేత? యేసు ప్రభు మనకి మేత వేస్తున్నాడు, రోజు బ్రతికిస్తున్నాడండి. 3 పూటలు నీకు అన్ని ఆహారం ఇస్తున్నాడుగా. నీకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆహారం, నీకు చికెన్ కావాలితే, మటన్ కావాలితే, నీకు ఏది కావాలితే, ఈరోజు నీకు గారెలు వండుకోవాలా, ఈరోజు వండుకోకపోయినా ఎవరో ఒకరి చేత ప్రభు ప్రేరేపించి ఇదిగో నా బిడ్డకి తీసుకెళ్ళు. ఆమె మీకు విషయం తెలుసా? సంక్రాంతి వస్తుందిగా, ఈ సంక్రాంతికి ఏమి వండుకుంటారండి? ఓకే, మీకు ఏం తెలియదు కదా, దేవునికి స్తోత్రం. ఏం వండుకుంటారు? అన్ని రకాల పిండి వంటలు. ఒక విషయం తెలుసా? సంక్రాంతి రాకముందే దేవుడు మాకు పిండి వంటలు ఇచ్చాడు, తిన్నాం ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అరిసెలు తినేసాం, అయ్యో కొబ్బరి బూరెలు అంట, ఆ కొబ్బరి బూరెలు తినేసాం. తర్వాత గోరుమిఠాయిలు తిన్నాం, జంతువులు తిన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు ఏది అవసరమో ప్రభు నీకు అన్నీ ఇస్తున్నాడు, ఇవ్వట్లేదా? నన్ను మాట అడిగినామండి. అన్నీ ఇస్తున్న దేవుని దగ్గరికి మనం ఎప్పుడు రావాలి? అన్నీ ఇస్తున్న దేవుని దగ్గరికి మనం ఎప్పుడు ఉండాలి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అన్నీ ఇచ్చే దేవుడు మనకు ఉన్నప్పుడు ఆయన చెంత మనం ఉండాలి కదా, ఆయన మనం ఆరాధించాలి కదా. దేవునికి స్తోత్రం. ఇదిగో పౌలు తిండి కోసం ఆరాటపడాల, పౌలు తన వస్త్రాల కోసం ఆరాటపడాల, పౌలు తన నివాసం కోసం ఆరాటపడాల, దేవుని సువార్త కోసం ఆరాటపడిన వాడిగా సాక్షి బిడ్డగా ముందుకు సాగిపోయాడు. ఆ సాగిపోతున్నటువంటి సాక్షిని ఇదిగో ఈ అపోస్తున్నటువంటి పౌలు పట్టుకోవడానికి, బంధించడానికి ఇష్టపడ్డారు ఆనాడు ఆసియా యూదులు, కొంతమంది ఇశ్రాయేలులో ఉన్నవారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎన్ని చేసినా ప్రభువుకు మాత్రం సాక్షిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. రెండో విషయానికి వెళ్తున్నాం. చదవండి మరికొన్ని మాటలు. పట్టణమంతే గలిబిలిగా ఉండెను. మూయబడెను. యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంట పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చాను. చూచి మానేరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధించడమే కాదు, పట్టుకోవడమే కాదు, ఇక అతన్ని కొడుతున్నారంట. బాగా వినాలి. పౌల్ని ఏం చేస్తున్నారంట? చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారంట? ఇప్పుడు మీరు ఏ తప్పుదం చేయకుండా మిమ్మల్ని ఒక దెబ్బ వేసారు అనుకోండి, ఎవరైనా మీరు ఏం చేస్తారు? పర్లేదు నాయన ఇంకో దెబ్బ కొట్టు అంటవా? మనకు కూడా చేయలు ఉన్నాయి, మనకు కూడా పౌరుషం ఉంది, మనకు కూడా కొట్టడానికి ఎదురు తిరిగామనుకోండి, వాడికి మనకి తేడా. బాగా ఆలకించండి. దేవుడు పౌలును తప్పించడానికి, పౌలును రక్షించడానికి, పౌలును వాడుకోవడానికి, పౌలు ఆ ప్రాంతంలో దేవుని సువార్త చేయడానికి మరొక అవకాశం ఎలా ఇచ్చాడో తెలుసా? అది రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలో ఉండేటువంటి ఆ పై అధికారి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఉండేటువంటి సైనికులందరూ కూడా ఇక్కడ కొట్ల జరుగుతుందని, అల్లరి జరుగుతుందని, అనేక విధ్వంసం జరుగుతుందని వెంటనే ఒక సమాచారం అందుకున్న వారు ఇదిగో ఈ దేవాలయము అదిగో ఆ పై అధికారికి దగ్గరగా ఉండగానే అక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా, సైనికులుగా అందరూ కూడా వెంటనే కిందకి దిగి వచ్చారంట. దేవునికి స్తోత్రం. కిందకి దిగి రాగానే ఏ పౌలునైతే పట్టుకొని చంపడానికి ఎదురు చూస్తూ ఉన్నారో, చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరి చేతిలో నుంచి పౌలును నా ప్రభు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, చావు అంచుల మధ్యకు వెళ్ళిపోయినటువంటి ఈ పౌలును నా ప్రభు ఆశ్చర్యకరంగా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చచ్చిపోవడం దేవుని చిత్తం కాదు. ఆమె
నువ్వు చచ్చిపోవడం దేవుడి చిత్తం కాదండి. నీ ద్వారా ప్రభువు జరిగించాల్సినటువంటి కార్యాలు అవి జరిగించేంత వరకు కూడా నిన్ను చావునకు నా ప్రభు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. నిన్ను మరణమునకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. చదువు ఒక మాట చదువు చూడండి. కీర్తన గ్రంథం 118వ కీర్తన 18వ వచన భాగం, 16వ వచన భాగం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించను. దేవునికి స్తోత్రం. కింద ఒక మాట ఉంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు దేవునికి స్తోత్రం. 2025లో అనుకుని ఉంటావుగా, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఇబ్బందులు, చచ్చిపోతే బాగుండు. అందరూ వెళ్ళిపోయారుగా, నాకెవరు తోడుగా ఉన్నారు? ఇందాక ఆరాధన అదే. వెక్కి వెక్కి ఏడుపుచ్చినా, వెక్కిరింతల పాలైనా. కొట్రా ఎవరు రారా? చెప్పలు కొడదా? నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చు. అమ్మ నాన్న దూరమైనా వేసిన చప్పట్లు, అమ్మ నాన్న దూరమైనా నా అమ్మ నాన్న నీవేనై, వారన్నడు అపోస్తలుని పౌలును పట్టుకున్నప్పుడు అపోస్తలుని పౌలు అనాదిగా ఉన్నాడేమోగా. తనతో పాటు తిరిగినటువంటి శిష్యులు ఎవరైనా వచ్చారా? అందరు నా వైపు చూడాలి. అపోస్తలుని పౌలును పట్టుకున్నప్పుడు, బంధించినప్పుడు తనకు ఎవరైనా తోడుగా ఉన్నారా? ఎవరైనా అండగా నిలిచారా? అనాదిగా ఉండేటువంటి పౌలు, అయ్యో నేను చచ్చిపోతున్నానా, నన్ను చంపేస్తున్నారా, ఈ చావు నేను అనుకుంటూ ఉన్నాను. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చెప్పినప్పుడు స్టెఫన్ అక్కడే ఉన్నాడు, స్టెఫన్ని పట్టించుకోలేదు. పౌలు అక్కడే ఉన్నాడు, సౌలు అనబడినటువంటి పౌలు అక్కడే ఉన్నాడు. కానీ ఈ స్టెఫన్ను కొడుతూ ఉన్నప్పుడు, స్టెఫన్ని చంపుతూ ఉన్నప్పుడు ఈ స్టెఫన్ చేసేటువంటి ప్రార్థన, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక దయచేసి వీరి మీద ఏ పాపమును మోపద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు అక్కడే ఉన్నాడుగా. మరి సౌలుకి ఏమైనా అనిపించిందా? నేను అనుకుంటూ ఉన్నాను, ఇప్పుడు సౌలు కూడా పట్టుకుని బంధించినప్పుడు ఆ స్టెఫను గుర్తొచ్చుంటాడేమో, ఆ యేసు ప్రభు గుర్తొచ్చుంటాడేమో. ఒకవేళ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎలాగైతే చూస్తూ ఉన్నానో ఈరోజు నేను చచ్చిపోయేటప్పుడు అందరూ అలాగే చూస్తున్నారేమో, నన్ను రక్షించడానికి ఒక్కడు కూడా రాడు కదా, నాకెవరు తోడు లేరు కదా, నన్ను రక్షించేటువంటి నాదుడు ఏ ఒక్కడు కూడా లేడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించదగిన ఒక సందర్భం ఏంటంటే, అతను పట్టుకోవడమే కాదు, బంధించడమే కాదు, అతను చంపడమే కాదు, అతని మీద రాళ్ళు రువి అతను చంపడానికి యత్నం చేస్తూ ఉండగా వెంటనే నా దేవుడు రోమా సైనికుల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు నన్ను రక్షించకపోయినా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టకపోయినా, నా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మాకు సహాయం వేరే దిక్కు నుండి వచ్చిన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రాజుతో మాట్లాడుతున్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ఏమని తెలుసా? అయ్యా నీ బొమ్మకైతే మేమో చెప్పాలి, బొమ్మకైతే మేమో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, చావనైనా చస్తామేమో కానీ నీ బొమ్మకి ప్రతిమకు మాత్రం మేము మొక్కము అనేటువంటి నిరీక్షణ వారిని ఏం చేసిందో తెలుసా? మరణము వరకు తీసుకెళ్ళినప్పటికైనా ఆ మరణంలో నుంచి మరలా సజీవులుగా తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
నీవు తీసుకుంటున్న తీర్మానమే నీ జీవితంలో కార్యాలు చేయగలదు. ఒకవేళ మరణం వరకు తీసుకెళ్తుందేమో కానీ ఆ మరణములో నుంచి కూడా ప్రభు జీవాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో రెండో విషయం ఏంటంటే, ఒకటికి సాక్షిగా మిగిలిపోయాడు, ఇప్పుడు సజీవుడిగా బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ రోమా సామ్రాజ్య సైనికులు అధికారులు అక్కడికి వెళ్ళకపోతే పౌల్ని చంపేసేవారే. పౌల్ని చంపేసేవారే. ప్రార్థన చేయండి. మీ కాలంలో ఒక విషయం చెప్పాను. హేమకుమార్ గారని ఆకివీడు ప్రాంతం దగ్గర వారు పరిచయం జరిగిస్తూ ఉన్నారు. ఆ పరిచయం జరిగిస్తున్న సందర్భాలలో అక్కడ ఆయన కట్టుకున్నటువంటి మందిరాన్ని కొంతమంది దుండకులు వచ్చి వెంటనే అదంతా కూడా కూల్చేశారు అర్ధరాత్రి. దాని గురించి చాలామంది సేవకులు వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. దాంట్లో పోరాటం చేయడం జరిగింది. దేవుడు అద్భుతకరంగా సేవకులను ఇంకను నడిపించి వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వీలైతే ఏప్రిల్లో జరిగేటువంటి 21 రోజుల ఉపవాస మనోహర పండుగల్లో ఆ హేమకుమార్ గారి దాసులు మన మధ్యకు వస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇటువంటి దాసులు మనకు కావాలి. ఆమె సేవకులు కావాలి, అబద్ధ బోధలు చెప్పేవారు కాదు. దేవునికి స్తోత్రం. లేదంటే మన దగ్గర నుంచి సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోయేటువంటి సేవకులు కాదు. దేవునికి స్తోత్రం. మేడవరంలో జరుగుతున్నటువంటి పరిచర్యలో చాలామంది సేవకులు ఉపవాస ప్రార్థన పండుగలు పెట్టినప్పుడు వాళ్ళు వస్తున్నారంట. చక్కటి సువార్త కూడికలు ఏర్పాటు చేసి వాక్యాన్ని అందించిన తర్వాత ఇక్కడ ఎవరైతే వాక్యాన్ని విని బాప్తీసం పొందుకోవడానికి యవనస్తులు ఎవరైతే లేచి నిలబడ్డారో వారు వాక్యం విని బాప్తీసం పొందుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ అన్నారు, మాకు ఆ సేవకులు బాప్తీసం ఇచ్చారుగా, మాకు ఆయనే ఆత్మీయ సేవకులు, మీరు కాదు అని అంటున్నారు. ఉపవాస కూడికలు ఏర్పాటు చేసింది ఎవరు? స్తోత్రం నాయన. ఉపవాస కూడికలు ఏర్పాటు చేసింది ఎవరండి? సంఘం, సంఘ కాపరి. సేవకులను తీసుకొచ్చింది ఎవరు? సేవకులను తీసుకొచ్చినటువంటి వారితోనేమో బంధాలు ఏర్పరచుకోవడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడం, సంఘ కాపరి నిర్లక్ష్యం చేయడం. నేను వాళ్ళతో మాట్లాడి, అయ్యా ఇది నీకు ఆత్మీయ సంఘం, తల్లి సంఘం, ఈ ప్రాంతంలో ప్రభునికి ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఆ సంఘానికి లోబడి అని చెప్పినప్పుడు అదేంటి పాస్టర్ అలాగంటారు, మాకు ఆళ్ళేనండి. నేను అలాగే అన్నానని సూటిగా చర్చికి రావడం మానేశాడు. చర్చికి రావడం మానేశాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చర్చికి రావడం మానేశాడో అతని జీవితంలో ప్రభు చేసిన మరొక అద్భుత కార్యం ఏంటంటే, చర్చికి రావడం మానేసినా కానీ మనం మాత్రం ప్రార్థన చేయడం మానకూడదుగా. విదేశాలకి పెట్టుకున్నాడు. అద్భుతకరంగా అయ్యా ప్రభు నిన్ను నడిపిస్తాడు. నాతో చెప్పలా. మరొక మాట, విదేశాలకి పెట్టుకున్నటువంటి వార్త నాతో చెప్పలా. తన ఫ్రెండ్ ఎవరు విదేశాలకు వెళ్తున్నాడు, అయ్యా నేను అతనితో పాటు కలిసి హైదరాబాద్ పట్టణానికి వెళ్తున్నాను మెడికల్కి, నా ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. నేను వెంటనే ప్రార్థన చేసి తర్వాత చెప్పాను, అయ్యా నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్ళట్లేదు, ఒక పనిని నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు, ప్రభు ఆ పనిని సఫలం చేయను గాక అన్నాను. ఆ మాట చెప్పగానే హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, అయ్యారు నేను మీతో చెప్పలేదండి, మెడికల్ నేను కూడా చేయించుకున్నాను పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అన్నాను, అయితే అతి త్వరలో ప్రభు నీకు ఒక వాగ్దానం చేయబోతున్నా, ఖచ్చితంగా విదేశాలకు వెళ్తావు, విదేశాలకు వెళ్ళడానికి ముందుగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకో అని చెప్పా. మాట ఎలా 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు వచ్చేసిందంట టికెట్, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి కానీ ఇప్పటి వరకు మనకు ఫోన్ చేస్తా ఒట్టు. దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు జరిగించినటువంటి అద్భుతాలు ఎప్పుడు మర్చిపోకూడదండి. నువ్వు మర్చిపోయావా మనకు జీవితాలు ఉండవు. అంత గొప్ప కార్యాలు చేశాడు, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. ఈ పౌలు మర్చిపోలేదు కదా. పౌలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడేమో మనసులో దేవునికి మొరపెడుతూ, ప్రభువా ఏంటి నాకు ఇటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి, నేను ఏం చేయాలి, నేను ఏమి చేయలేనటువంటి నిస్సహాయస్థితిలో ఉండిపోయాను, నాకు సహాయకుడు నువ్వే కదా. అక్కడేమో ఆసియా పెద్దలు వచ్చి, ఆసియా నుండి వచ్చేటువంటి యోధులు వచ్చి ఆ లోపల ఉండేటువంటి ఆ యొక్క పౌలును పట్టుకొని ఆ రోమిని పట్టుకొని లాగుతున్నప్పుడు అతనికి సహాయం చేయడానికి ఇశ్రాయేలు ప్రజలు పిలిచారు కదా. నేను అంటూ ఉన్నాను, వాడు పౌలుకి సహాయం చేయడానికి ఎవరు వచ్చుంటారు, ఎవరు పిలుచుంటుంటారు? రోమా సామ్రాజ్య సైనికులు అక్కడే ఉండి వెంటనే అతన్ని చంపకుండా అతన్ని ఆపడానికి, అదిగో ఆ గలిబిలి జరగకుండా వారందరూ వచ్చి వెంటనే అతన్ని పట్టుకోగానే అతన్ని చంపడం ఆపేశారంట. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, రాబిడిని మారుతుండే ఎంత అద్భుతంగా ఉందో. చదవన మాట, వచ్చాను చూచి పౌలును కొట్టుట మానేరి. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళు రాకపోతే ఇతను కొట్టి
చంపేసేవారే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, ఇక్కడ అపోస్తల పౌలు చేసిన మరొక సంగతి ఏంటంటే, ఒకటికి సాక్షిగా ఉండడానికి ఇష్టపడినటువంటి ఆ సేవకుణ్ణి నా ప్రభు సజీవుడిగా ఉండడానికి, ఆయనే తన ప్రజలను రక్షించడానికి ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభం ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభం ఉండి వాగ్దానం చేయబడిన కనాను దేశం నడిపించినట్లుగా ఇదిగో ఈ అపోస్తలుడైన పౌలును రక్షించడానికి రోమా సామ్రాజ్య సైనికులు నడిపించాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అసలు రోమా సామ్రాజ్య సైనికులు ఎందుకు రావాలండి? పౌలుని కొట్టుట వాళ్ళందరూ రాగానే వాళ్ళు కొట్టడం ఎందుకు మానేశారు? పౌలేమని వాళ్ళకు బంధువా? పౌలేమని వాళ్ళకు చుట్టమా? పౌలేమని వాళ్ళకి కావలసిన వాడా? కాదు కాదు. అక్కడ అధికారానికి కింద ఉండేటువంటి ప్రతి మనుషులు కూడా లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అధికారం కోసం లోబడుతున్న ప్రజలందరూ కూడా ఎవరినైతే కొడుతూ ఉన్నారో, చంపుతూ ఉన్నారో ఆ అధికారాన్ని చూసి సైనికులను చూసి అక్కడ కొట్టడం మానేశారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్తం. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఒకటి సాక్షిగా ఉండడానికి ఇష్టపడినటువంటి పౌలును నా ప్రభు సజీవుడిగా ఉండడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సాక్షిగా ఉంటే నా ప్రభు నిన్ను 10 కాలాల పాటు బ్రతికిస్తాడు, తన సేవా పరిచయలో వాడుకుంటాడు. ఆమెనని మాట రాదు. ఆమె దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తాడంటే ఆమెలో వస్తాయి. దేవుడు మీకు అప్పులు తీరిపోతాయంటే ఆమెలో వస్తాయి. దేవుడు మీకు సంతానం ఇస్తాడంటే ఆమెలో వస్తాయి. దేవునికి స్తోత్రం. మనందరం పరలోక రాజ్యం చేరుదుముగాక. గట్టిగా చెప్పండి మాట. పరలోక రాజ్యం కోసమే బ్రతుకుదుముగాక. పరలోక రాజ్యం కోసం అనేకమైనటువంటి శ్రమలు అనుభవించుదుముగాక. సువార్త ప్రకటనలో సాగిపోదుముగాక. అపోస్తల పౌలుల నమ్మకముగా సేవ చేయదుముగాక. చేద్దామా? ఇప్పుడు రాదు. చేద్దామా? దేవునికి స్తోత్రం. 2 విషయాలు చెప్పుకున్నాను. ఒకటి సాక్షిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. 2 సజీవుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అతని చిత్తంలో అతని యొక్క చిత్తానుసారంగా పౌలు నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుడికి అతడు ఇష్టమయ్యాడు కనుక అతన్ని సజీవుడిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. 3వ విషయానికి వెళ్తున్నా. చదవండి త్వరగా. వచ్చి ఇతడెవడు? సమూహములో కొందరు ఈలాగు కొందరు అలాగు కేకలు వేసినప్పుడు అందరి చేత అతడు నిజము తెలుసుకోలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించాను. పౌలు మెట్ల మీదకి బాగా వినండి. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలయనగా వాని చంపమని జనసమూహము కేకలు వేయచ్చు వెంబడించాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ అధికారులు ఎంత చెప్పినా అల్లరి మోకలు వినట్లా. రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఏంటంటే, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని వాతావరణ పరిస్థితులను బట్టి అనేకమైన వారందరూ కూడా నిరసనకర్తలు ఏం చేశారంటే, కొంతమంది హిందువులను ఇంచుమించు 3 చంపడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు చంపేశారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు ఎవరు సరిగ్గా చెప్పట్లా. దేవునికి స్తోత్రం. కానీ వార్తలు ఏమైనా వినబడుతున్నాయంటే, అనేకమైనటువంటి బంగ్లాదేశ్లో నివాసం ఉంటున్న హిందువులందరూ కూడా వెళ్ళిపోవాలి. వాళ్ళు ఒక్కలే కాదు, మిగతా ప్రాంతవాసులందరూ కూడా వేరే వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోవాలి. మరొక దేశంలో జరుగుతున్నటువంటి ఇదిగో ఇప్పటికీ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం అలాగే జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేనికోసం అడిగితే యుద్ధాన్ని ఆపడానికి కాదు, అతనికి నోబెల్ బహుమతి పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. నోబెల్ బహుమతి ఎందుకంటే ఏ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయో ఆ దేశం మధ్య వెళ్ళి ఒకవేళ సమాధానాన్ని ఏర్పరిచి, సఖ్యతని ఏర్పరిచి, నెమ్మదిని ఏర్పరిచి ఎవరైతే ఉంటారో వారికి నోబెల్ బహుమతి ఇస్తారు. దేవునికి స్తోత్రం. కానీ మనోడు నటిస్తున్నాడు. ఎవరో ట్రంప్ గారు ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. నటించేవాడికి బహుమతులు రావు. నేను అంటాను, మరి అక్కడ నటించేటువంటి ఒక USA అధికారములు చేపట్టినటువంటి ట్రంప్ గారు నటిస్తున్నారంటేనే బహుమతులు రావట్లేదంటే, ఈరోజు మనం దేవుని సంఘంలో నటిస్తే బహుమతులు వస్తాయా? దేవునికి స్తోత్రం. పాస్టర్ గారి ముందు ఒకలాగా, పాస్టర్ గారి వెనకాల ఒకలాగా,
సంఘం ముందు ఒకలాగా, సంఘం వెనకాల ఒకలాగా, సంఘ పెద్దల ముందు ఒకలాగా, సంఘ పెద్దల వెనకాల ఒకలాగా, సంఘం అంతటిలో ఒకలాగా, సంఘం దాటిపోయిన తర్వాత ఒకలాగా ఇలా నటిస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? బహుమతులు ఇవ్వడం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎత్తండి, రెండు చేతులు పైకి ఎత్తి పెగ్గారుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అధికారులు ఉన్నప్పుడేమో కొట్టడానికి వెనుకాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారులు ఉన్నప్పటికైనా అతని జన సమూహం అంతయు అతను దొమ్మిగా వచ్చి అతను కొట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు ఇంకా సైనికులందరూ ఏం చేయవరే, ఈడు ఇంకా మనం నడిపించలేం కానీ ఎత్తుకొని పోదాంరా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకే నా దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పాడాలి. అది నడిస్తే నడుచుకుంటూ తీసుకెళ్తే చంపేస్తారేమోనని చెప్పి సైనికులు ఏం చేస్తారు తెలుసా? అతను ఎత్తుకొని మోసుకొని పోతున్నారంట. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట చెప్తాను, చదవండి. 37 వచ్చిన భాగం. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి చెప్పవచ్చునా అని అడిగాను. కావా అని అడిగాను. అందుకు పౌలు జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. అక్కడేమో ప్రజలందరూ గుమ్ముకూడి చెప్పడానికి ఇష్టపడినప్పటికైనాను ఇక్కడ పౌలు చూడండి అతని సంభాషణ. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. అతని సంభాషణ ఎంత గొప్పదో చూడండి. అందుకని పెద్దలు మనకి నేర్పిస్తాం, రే పెద్దనాన్న వచ్చాడు రా వందనాలు చెప్పు, ఒరే చిన్నాన్న వచ్చాడు రా నమస్కారం చేయి, ఒరే వాళ్ళకి మనం ఇలాగ నమస్కారం చేయాలరా, రెండు చేతులు జోడించి చెప్పాలరా అని చిన్నపిల్లలు నేర్పిస్తారు చూసారా పెద్ద పెద్ద వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ సంస్కారం నేర్చుకునేటువంటి పౌలు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఎంత గొమ్మిగా అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పటికైనాను ఒక అధికారితో మాట్లాడుతున్నాడు. అయ్యో నాకు ఒక్కసారి చిన్న సెలవు ఇవ్వండి సార్, నేను ప్రజలతో మాట్లాడాలండి. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రజలతో మాట్లాడేటువంటి అవకాశం అక్కడ ఉందంటారా? అవకాశం ఉందంటారా? వదిలితే చంపేస్తారు. మరి అటువంటి ప్రజలతో ఎలా మాట్లాడాలని అనుకున్నాడు పౌలు? ఇంకో మాట, ఏమని మాట్లాడుకొని ఉంటాడు? నిన్ను కొట్టడానికో, నిన్ను చంపడానికో, నిన్ను తిట్టడానికో వచ్చినటువంటి వ్యక్తులతో నువ్వేం మాట్లాడతావు? ఎదురు తిరిగి కొడతావు, ఎదురు తిరిగి మాట్లాడతావు. ఒకవేళ నన్ను ఎందుకెలా చేశారని అనేకమైనటువంటి దోషణకరమైన మాటలు మన నోటి నుంచి కూడా రావచ్చు. దేవునికి స్తోత్రం. కానీ పౌలు ఏమని మాట్లాడుంటారంటారు? పౌలు ఏమని సంభాషించుంటారంటారు? పౌలు ఏ రీతిగా వారితో మా ఐక్యత కలిగి ఉంటారంటారు? ఇవన్నీ ఆలోచిస్తే నేను అనుకుంటూ ఉన్నాను, వారు ఎంతగా ఎన్నిగా మాట్లాడినప్పటికైనా, ఎంతగా అతని మీద దుమ్మిగా పడినప్పటికైనా వారితో చెప్పాల్సినటువంటి ఒక సవార్త లేదంటే ఒక సువార్త వారికి చెప్పడానికి ఇష్టపడ్డాడు ఆనాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఏటా సువార్త, ఏటా సంభాషణ? చూడండి అక్కడ అడుగుతున్నాడు అధికారి, అయ్యా నీకు గ్రీకు మాట్లాడడం తెలుసా? దేవునికి స్తోత్రం.
గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి 38వ వచన భాగంలో, అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా అని అడిగితే, ఈ దినములకు మునుపు రాజ్యద్రోహమునకు రేపి నరాంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకొని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. దేవునికి స్తోత్రం. అక్కడ అధికారులు అడుగుతున్నారంట, అయ్యా నువ్వు ఐగుప్తుడు కాదా? ఆనాడు ఐగుప్తులు ఏం చేశారంటే రాజ్యద్రోహమునకు చాలా మందిని లేపి ఇంచుమించు 4,000 మందిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అతడు నీవు కావా? నువ్వు దోషారోపణ చేయలేదా? నువ్వు ద్రోహివి కాదా? నేరారోపణ చేయలేదా? ఏంటి ఇలా ఉన్నావు, ఏం మాట్లాడుతావు అని అధికారి మాట్లాడినప్పుడు ఆ అధికారికి గ్రీకు భాషలో సమాధానం ఇచ్చాడు పౌలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని అధికారులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మనల్ని తికమక పెట్టడానికి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, తెలుగులో మాట్లాడచ్చు, హిందీలో మాట్లాడచ్చు, నానా రకాల భాషలతో మనతో మాట్లాడచ్చు. అందుకని అన్ని భాషలు నేర్చుకునే వాళ్ళు మనకి ఏముండాలి? నైపుణ్యత ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడినప్పుడేమో తెలుగు మాట్లాడతారు. ఉదాహరణకి నేనే, సంతోష్ అయ్య గారు ఇంగ్లీష్ మాట్లాడతారు నాతో. ఆయనకి నేను ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలా, తెలుగులో చెప్పాలా? కానీ తెలుగులో చెప్తాను. ఆయన అంటారు, బాబు వాట్ హ్యాపెన్ టు యూ, నీకేమైంది? వై ఆర్ నాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడు. ఆయన కొంతమందిని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యవనస్తులంటే ఆయనకి చాలా ఇష్టం. యవనస్తులను బాగా ఎక్కువగా ప్రేరేపిస్తారు. అటు వాక్యములో, ప్రార్థనలో, పాటల్లో, అన్ని విషయాల్లో దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డావా, ప్రభు నీకు ముందుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అలాగైతే ఇక్కడ అధికారి అంటున్నాడు, అయ్యా నీకు గ్రీకు భాష తెలుసా అని అడిగితే ఇతడు గ్రీకు భాషలో ఆ పౌలు ఆ అధికారి గారికి సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పిన, అధికారితోనేమో గ్రీకు భాష మాట్లాడాడు, అక్కడ జనులందరితో హెబ్రీ భాష మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అధికారులతోనేమో ఆ రాజ్య భాష ఏదైతే ఉందో రోమా సామ్రాజ్యంలో మాట్లాడేటువంటి భాష గ్రీకు భాష, గ్రీకులు మాట్లాడతారు. అతడు గ్రీకు నేర్చుకున్నాడు, గ్రీకులో సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే అక్కడుండేటువంటి యూదులు ఎక్కువ మంది ఉన్నారు. యూదులందరూ మాట్లాడే భాష హెబ్రీ భాష. ఆమేన్. ఇప్పుడు హెబ్రీ భాషతో సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే, ఒకటి సాక్షిగా ఉండడానికి ఇష్టపడ్డాడు, 2 నా ప్రభు సజీవుడిగా అతను ఉంచాడు, 3 సజీవుడిగా ఉన్న నేను సంభాషణ మాట్లాడాలి, సంభాషించాలి. ఏ సంభాషించాలి? క్రీస్తుని గురించినటువంటి సువార్త. నా ప్రభు నన్ను ఎలా బ్రతికించాడో ఆ సువార్తను చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చివరిగా మాట్లాడుతున్నారు. చదవండి 39వ వచన భాగం. యూదుడను పౌరుడను చెప్పాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఎట్లైనా. దేవునికి స్తోత్రం. అతడు జన్మస్థలం ఏంటి, అతడు ఏ పౌరసత్వం పొందుకున్నాడు, అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంతగా పౌలు తార్సువాడే. ఆమె పౌలు ఎవరు? తార్సువాడు, అందులోనూ రోమీయుడు. ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో రోమిని పట్టుకుంటే రోమీలు ఊరుకుంటారా? మాట్లాడరేంటండి, ఊరుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రీస్తు బిడ్డను అనుకుందాం. ఈ క్రీస్తు బిడ్డను పట్టుకున్న తర్వాత క్రీస్తు సైనికులు ఊరుకుంటారా? మీకు అర్థమైంది, అర్థం కాలేదా? ఊరుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ పిల్లల్ని కొట్టారండి ఎవరు, మీరు ఊరుకుంటారా? పర్లేదు మా పిల్లల్ని కొట్టారా, కొట్టుకోండి అని వదిలేస్తారా? పోనీ మీ భర్తను అన్నారు, భార్య గారు మీరేం చేస్తారు? భలే అన్నాడులే మా భర్తని, ఆయనకి అలాగే జరగాలి అనుకుంటావా? సంకలు గుద్దుకుంటావా? ఒకవేళ నీ భార్యనే ఎవరో ఏదో అన్నారు, ఊరుకుంటావా? ఏం మాట్లాడరేంటండి, గట్టిగా చెప్పండి. ఊరుకుంటారా? ఒకవేళ ఊరుకుంటే ఏం చేస్తారు? నేను భర్త అంటారా? నేను భార్య అంటారా? అసలు మిమ్మల్ని తల్లిదండ్రులు అంటారా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు అన్న మీదకి ఎవరైనా వెళ్తే తమ్ముడు ఊరుకుంటాడా? అక్క మీదకి ఎవరైనా వెళ్తే మా అక్కనంటావా, మా చెల్లిని అంటావా? రా చూసుకుందరా. దేవునికి స్తోత్రం. మీకు దేవుడి మాట అని లెక్కలేదండి, చెప్పరే గట్టిగా
హల్లెలూయా. కొంతమంది దేవుని మాటకు లోబడరు, క్షమించాలి. దేవుడు వారి జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన గుప్పెట్లోనే పెట్టుకున్నాడు. నువ్వు వింటే నీకు ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. వివాహం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు జరుగుతుందని. అది జరగాలంటే ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు ఏ విషయంలో ఏది జరగాలో ప్రభు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తలుడైన పౌలు తను సంభాషించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సంభాషణలో చెప్పే మాట, నేను రోమీయుని, నేను తార్సువాణ్ణి, ఆ గమాలియల్ పాదాల దగ్గర నేర్చుకున్నవాణ్ణి, యోధా మతస్థులందరికీ ఈ విషయాలంతటినీ చెప్పాడు. అలాగే రోమా సామ్రాజ్యంలో ఉన్న సైనికులందరికీ చెప్పాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నీ సంభాషణ చాలా ప్రాముఖ్యం. ఆమె ఎదుటి వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. సంఘ కాపరితో మాట్లాడటానికి ఎవరికి ఇష్టం ఉండదు, సంఘ కాపరితో ముచ్చరించడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మిగతా వాళ్ళందరితో మాట్లాడటం అనేది చాలామందికి ఇష్టం. దేవునికి స్తోత్రం. గట్టిగా ఇంకో మాట అడిగినా బాగావేనండి. ఇప్పుడు ఈ సమూహంలో నీకు ఇటువంటి లేదంటే సంఘాన్ని ఇచ్చిన వారు దేవుడు కాబట్టి ఈ సంఘ కాపరిగా ప్రభు నీకు వాక్యం అందిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, అన్ని విషయాలు నీకు తోచిస్తున్నప్పుడు, అన్ని విషయాలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడాలి? సేవకుడితో మాట్లాడాలి. సేవకుడితో మాట్లాడకుండా మిగతా వాళ్ళందరితో ముడివేసేసుకొని, మిగతా వాళ్ళందరితో బంధాలు ఏర్పాటు చేసుకొని, మిగతా వాళ్ళందరితో అన్ని విషయాలు చెప్పేసుకుంటే రేపు పొద్దున్న నీ జీవితానికి నా ప్రభు ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీ పట్ల కురిపించాలంటే త్రూ ద సేవకుడి ద్వారా ప్రభు నీతో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నీ పెళ్లి జరగాలన్నా సేవకుడు ప్రార్థన చేయాలి. ఆమె నీ పెళ్లి మాటలు జరగాలన్నా సేవకుడు మాట్లాడాలి. నీ కుటుంబంలో గొప్పగా జరగాలన్నా సేవకుడు రావాలి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సేవకుడే. ఆ సేవను గుర్తెరిగినటువంటి పౌలు ప్రభు ఏ రీతిగా తన జీవితాన్ని మార్చాడో ఆ మారు మనసు గురించినటువంటి సువార్త చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆ వచనాలు 22 అధ్యాయాలు చూడగల. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, బంధింపబడుతున్నటువంటి సేవకుడు సాక్షిగా ఉండిపోయాడు. బంధించబడుతున్నటువంటి సేవకుడు సజీవుడిగా ఉండిపోయాడు. బంధించబడుతున్నటువంటి సేవకుడు సువార్త చెప్పుటలో నిమగ్నం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మనం బంధకాల్లో ఉన్నా, బంధకాల్లో లేకపోయినా, సువార్త ప్రకటిస్తున్నా, సువార్త ప్రకటించకపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికైనా 1 సాక్షిగా నిలబడాలి, 2 సజీవులుగా ఉండాలి, 3 మనం సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సాక్షిగా ఉండడం కోసం ప్రభు నిన్ను సజీవుడిగా ఉంచుతాడు. సజీవుడిగా ఉంచటం ద్వారా నువ్వు సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప కార్యాలు ప్రభు మనందరి పట్ల జరిగించి తన సేవా పరిచర్యలో ముందుకు నడిపించి వాడుకొనును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. ప్రభు మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెను గమనించండి. సాయంకాలంలో వైసరకాలంలో జరుగుతున్నటువంటి ప్రార్థన కూడి కొరకు, ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అందరూ మోకరించండి. 1 నిమిషం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇంతవరకు నిన్ను నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఈ 2026వ సంవత్సరంలో 2వ ఆదివారపు ఆరాధనలో చేరికూడిన నిన్ను బట్టి నా ప్రభు సంతోషించినట్లుగా నువ్వేం పని చేశావు? క్రీస్తు కొరకు సువార్త చెప్పడానికి ఇష్టపడ్డావా? నీ పనుల్లోనే నిమగ్నం అయిపోయావు. క్రీస్తు కొరకు ఆయన సన్నిధానం ఉండడానికి ఇష్టపడ్డావా? లేదంటే నీ మనస్సు ఏది చెప్తుందో దాని ప్రకారంగా నడవడానికి ఇష్టపడుతున్నావా? అసలు ఎలా ఉంది నీ జీవితం? 2026లో అయినా మారుతుంది అనుకుంటున్నావా? 2026లో అయినా ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినబడలేనటువంటి వారిగా, లోబడలేనటువంటి వారిగా ఉన్నావేమో. ప్రభు కొరకు ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నేను ఉన్నానయ్యా, నన్ను క్షమించండి. అపోస్తలుడైన పౌలు వలె సాక్షిపెట్టిగా ఉంటానయ్యా, నన్ను సజీవుడిగా ఉంచు, నీ స్వార్థను ప్రకటిస్తాను అనేటువంటి నినాదంతో ముందుకు సాగిపోతే అపోస్తలుడైన పౌలు బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. బంధకాల్లో తోడుకున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ అప్పుల్లో, నీ కుటుంబంలో, ప్రతి విషయంలో నా ప్రభు సహాయాన్ని అడుగు. పౌలును బంధించడానికి ఇశ్రాయేలు సహాయాన్ని కోరుకున్నారు ఆనాడు. ఈరోజు ప్రభు నేను విడిపించడానికి ఆయన సహాయాన్ని కోరుకోవా? ఈ 2026 సంవత్సరంలో ఆయన కొరకు బ్రతకవా? ఎప్పుడు నీ ఇష్టమేనా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? ఎలా ఉంటున్నావు నీ జీవితంలో? దేవుని సంఘంలో ఎలా ఉంటున్నావు? నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యంలో సెలవీయలేదా? ఆయన మనతో మాట్లాడలేదా? మన బ్రతికి ఎలా ఉంది?
ఎంత సంపాదించినా అప్పులు తీరట్లేదు అనుకుంటున్నావేమో, ఎంత సంపాదించినా అనుకున్నది జరగట్లేదు అనుకుంటున్నావేమో. నేను బాగానే ఉన్నానుగా, నా జీవితంలో ఏ లోటుపాట్లు లేవుగా, మేము బాగానే బ్రతుకుతున్నాంగా, నాకు ఇవ్వడానికి ఏమైంది అనేటువంటి నినాదంలో ఉన్నామేమో. ఒక యవనస్తుడిగా యవనురాలిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? నీ వివాహ విషయంలో, నీ చదువుల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో అడుగుతున్నావా దేవుణ్ణి? అడుగు. ప్రభుని బ్రతిమలాడు. ప్రభు దగ్గర వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకో. నీ ఇష్టాన్ని జరిగించుకోకు. దేవుని దగ్గర అడుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా జీవితాల్లో నాయన నీ కొరకైనటువంటి ఆలోచన కలిగి, ఉద్దేశాలు కలిగి, అయ్యా నిరీక్షణ కలిగి ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ దీవించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, అయ్యా ఎవరైతే రాలేని వారిగా ఉన్నారో వారందరికీ మరో గొప్పతనం అనుగ్రహించమని, నాయన రానున్న దినాలలో మమ్మల్ని నడిపించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నాయన రానున్న దినాల్లో జరుగుదేశించిన ప్రతి కూడికలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. 21 రోజుల ఉపవాస మనోహర పండుగల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు ప్రేరేపించండి. ప్రతి కుటుంబముని మీరు ప్రేరేపించి ఆ సభల కొరకు నాని ఏ రీతిగా ఉండాలో, నాని ఏ రీతిగా బ్రతకాలు మీరు నేర్పించండి. అయ్యా మా వంతు అయ్యా మేము ఏ రీతిగా చెల్లించాలి అనేటువంటి ఆలోచన ప్రతి కుటుంబంలో ఉన్న వారందరికీ అనుగ్రహించమని, అయ్యా అవనస్తులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా వారందరి యొక్క మనసును మార్చండి. నీ కొరకు గుప్పెళ్ళు విప్పేవారిగా బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, బలహీన గురందరూ బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 అందరూ లేచి నిలబడదాం. కానుకలు సమర్పించుకుందాం. అందరూ కూడా కానుకలు సమర్పించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. The each and everyone should stand up and we should praise our heavenly God. ప్రభు నామాన్ని ఉన్నతముగా కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా యేసయ్యా నిన్నే అన్నయ్యా. అందరికి వచ్చిన పాట కలిసి ప్రభు నామమును మహిమపడతాం. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో సానయ్యా. మళ్ళా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో సానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. పైకి తెచ్చే చెప్పకూడదు. ప్రభు నామమును మహిమపడతాం. నీవే కావాలేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడవలేనయ్యా. నీవే
బలవానేనయ్యా నా ప్రాణప్రియుడా మానీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణప్రియుడా మానీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఈ సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ప్రభునందు ఇష్టపూర్వకం కలిగి అయ్యా మా కుటుంబంలో కృతజ్ఞత కొడుకులు ఏర్పాటు చేయండి అని ఎవరైనా చెప్పగలిగిన వారు ఉంటే కనుక మా కుటుంబంలో కృతజ్ఞత కొడుకులు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ప్రభు మందిరానికి క్రమం తప్పకుండా సమయం 11 గంటలకు ఆరంభించబడుతుంది, 1 గంటన్నరకు మాత్రమే ముగించబడుతుంది. ఇవి మీ దృష్టిలో పెట్టుకోండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. చాలామంది వస్తున్నారు, ఇంకా చాలామంది రావడానికి ప్రయత్నం చేయండి. మీకు చదువు అయిపోయింది కాబట్టి చదువులో మనం ఇక్కడ ముందుకు కొనసాగాలంటే, జాబ్లో ముందుకు వెళ్ళాలంటే అనేకమైనటువంటి ప్రభు కార్యాలు మన పట్ల జరిగించినట్లుగా మనందరం ఏకీవేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ నెల 28వ తారీఖు నాన్నగారి యొక్క కార్యక్రమం, దైవజనుల యొక్క కార్యక్రమం 3 సంవత్సరాలు గతించి 4వ సంవత్సరాలకి మనం దొరబడబోతున్నాం కనుక దాని గురించి ప్రార్థన చేయండి. ఈ ఏప్రిల్ మాసంలో జరుగుతున్నటువంటి 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు 21 సేవకులు మన మధ్యకు వస్తున్నారు. 3 రోజుల సభలు జరుగుతున్నాయి బయట ప్రాంగణంలో. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రభు పక్షాన మీరందరూ ఉండి అందులో పాలిభాగస్తున్నారని ప్రభు పక్షంగా మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. మౌనవికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ 2వ ఆరాధన నాయన అద్భుతకరంగా మీరు జరిగించారు. మొదటి ఆరాధన మేడవరములో మీరు అద్భుతకరంగా జరిగించారు. అందులో బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. 3వ ఆరాధన వైస్తర కాలనీలు కనుక జరిగించండి, నీకే స్తోత్రాలు. ఎవరైతే నీ పిల్లలు రాలేకపోయారో వారికి మరో విధంగా అనుగ్రహించండి. బుధవారం మార్కెట్లో అలాగే చేపల మార్కెట్లో నాయన అయ్యా నీ ఆరాధన జరుగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మనసు మీరు మార్చి సరి చేయమని ప్రార్థన చేస్తున్నాం. బంధింపబడుతున్నప్పటికైనాను సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వారముగా నాయన, బంధింపబడుతున్నప్పటికైనాను అయ్యా మరణములకు అప్పగించబడుతున్నప్పటికైనాను మమ్మల్ని సజీవులుగా ఉంచే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. బందీలో ఉన్నప్పటికైనాను నీ సువార్త ఆగక ప్రచురించే వారికి ఉండే కృప మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి యొక్క మదిలో ఫలాభివృద్ధి చెందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానున్న దినాలలో జరగనుద్దేశించిన ప్రతి కార్యక్రమములన్నీ ఘనముగా జరిగించమని, ప్రాముఖ్యని బిడ్డలు అర్పించిన కానుకలు బట్టి నీకు వందనాలు. నూరంతల దేవుని వారిపై కుమ్మరించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాటలు మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనమైన వారందరినీ ప్రభు బలపరిచి 3 స్వస్థపరిచి లేవనెత్తి తన సేవా పరిచయం అంతట్లో మనందరూ నమ్మకం నడిపించి వాడుకొని తన రాకడ అంతటి వరకు నమ్మకస్తులుగా ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరు కొందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. గమనించండి, ఈ నెల 26వ తారీఖున మెగా యూత్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. దాని కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ కూడా యూత్ ఫెస్ట్లో పాల్గొనండి. అలాగే రేపటి దినమున మా ప్రియులు ఆనంద్ సంతోష్ లేదంటే మా అత్తయ్య గారు మావయ్య గారు యొక్క వియంకుల వారి యొక్క కుటుంబంలో కుమార్తె యొక్క వివాహం జరగబోతుంది కనుక ఆ వివాహం దేవుడు కనుక జరిగించినట్లుగా ప్రార్థించాలని పొరపాటు మనం చేస్తే నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.